అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. రమగారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ జనవరిలోకి వచ్చాం, పండుగలోకి కూడా వచ్చేసాం. ఎంత స్పీడ్గా చాలా పెద్ద పండుగ మనకి సంక్రాంతి. ఎలా అంటే మన ఇంట్లో మనమే పూజ చేసుకోవటం కాదు, లేదా మనమే ఏదో వండేసుకొని తినేయటం కాదు, మొత్తం చుట్టాలంతా కూడా చేరి అందరం కలిసికట్టుగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి కదా రమగారు. గొబ్బెమ్మల దగ్గర నుంచి ఉదయం ముగ్గు వేసే దగ్గర నుంచి అందరం కలిసి సామూహికంగా ఎవరి గుమ్మంలో వాళ్ళు వేసుకుంటాం, అయినా కూడా సామూహికంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయాణం కదా ఇది. సంక్రాంతి విశిష్టత ఒక్కసారి. ప్రతి నెల ఒక సంక్రమణం వస్తుంది మనకి. అవును, ప్రతి నెల సంక్రాంతి వస్తుంది. ఈ రవి సంక్రాంతులని సాధారణంగా లెక్క పెట్టాం. కాకపోతే పురాతన కాలం నుంచి రైతులకి సంక్రమణాలు లెక్క. ఏ సంక్రమణం అప్పుడు ఏం చేయాలి, ఈ నెలలో విత్తనాలు వేసేటప్పుడు సంక్రమణ విధిని చూసుకునే పద్ధతి ఉండేది ఇది వరకు. ఇప్పుడు అసలు మనం పంచాంగం ప్రకారం విత్తనాలు విత్తటము అవి ఆ విధానం మార్చేసుకున్నారు. కార్తెలు చూస్తాం కదా, రోహిణి కార్తె మనకు తెలిసింది, రోహిణి కార్తె. అవునండి, కార్తెలు చుట్టాం, ఆరుద్రల్లో గింజలు వేయాలి, ఇలా సిద్ధాంతం ప్రకారం పాతకాలంలో చేసేవాళ్ళు. కాకపోతే ఈ సంక్రమణాలు ఏంటంటే మన పూజా విధానానికి పండుగల కోసం ప్రత్యేకంగా 2 సంక్రమణాలు మనం విశేషంగా చేసుకుంటాం. ఒకటి ధను సంక్రమణం డిసెంబర్ 16వ తారీఖు, రెండోది ఇప్పుడు ఈ మకర సంక్రమణం, ఇది ఇప్పుడు జనవరి 15. అయితే ఈ మకర సంక్రమణం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. దేవతల నిద్రాకాలం అయ్యి దేవతల మెలకు కాలం వస్తుంది ఇప్పటి నుంచి. చూడు ఎంత అద్భుతమైన సమయం అంటే ఇది. ఈ భీష్మ పితామహుడు ఆయన ఎప్పుడో డిసెంబర్లో యుద్ధం జరిగినప్పుడు మరణించి, మార్గశీర్షంలో మరణించి అంపసైపై ఉండి 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 ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక తన ప్రాణాలు ఇచ్చామరణం ఉంది కాబట్టి ఆయనకి మకర సంక్రమణం దాకా ఆగి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి, ఉత్తరాయణం వచ్చాక ఆయన ఇచ్చామరణాన్ని పొందారు. ఈ కాలం అంత అద్భుతమైన కాలం. అయితే ఇంత అద్భుతమైన కాలానికి ఆదిగా చెప్పబడేటువంటి సంక్రమణ సమయంలో మనం పూజా విధానం చేసుకోవటము, పెద్దవాళ్ళకి పెట్టుకోవటము, తర్వాత ఈ పంటలు ఇంటికి వచ్చే కాలం కాబట్టి, కాలం అంటే ఈ ఒక రోజు రావుగా ఇక ముందు నుంచే వస్తూ ఉంటాయి. ఈ అద్భుతమైన ఇవాళ చేసిన దానము 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పు. ఎప్పుడైతే మనకి మకర సంక్రాంతి సంక్రమణం జరిగిందో ఆ రోజున కుష్మాండ దానం అంటే గుమ్మడి పళ్ళు దానం చేయటం, కళ్యాణ పూషణకాయ అదే ఏమంటారు మన పచ్చగుమ్మడి, పచ్చటి గుమ్మడి పండుని దానం చేస్తే భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. మొత్తం గుమ్మడికాయ తీసుకెళ్ళలేమంటారు. అవును, చెక్కలు చేసి పంచండి అమ్మా, ఏం పర్వాలేదు. ముక్కలు చేయొచ్చా, భూమిని ముక్కలు చేసిన అలాంటి భావాల్లోకి వెళ్ళకండి. దానం చేయటం ప్రధానం, అంతే. ఎవరో ఒకళ్ళు దాన్ని కూరో పులుసో పప్పు ఏదో ఒకటి చేసుకుంటారు, వాడతారు. ఆ వస్తువు చేసుకుని తినడానికే కదా, శాకంగా ఉపయోగపడుతుంది. పూర్తిగా అయితే నిలవ ఉంటుంది, ముక్కలు చేసింది నిలవ ఉండదు. అంతే. కనీసం మీరు పక్క వాళ్ళకి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి గుమ్మడి పండు ముక్కని ఇచ్చినా కూడా దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. అనుమాన పడకుండా చేయాలి. అయితే ధాన్యాన్ని దానం చేయటం, నవధాన్యాలు దానం చేయటం, బియ్యం దానం చేయటం, తర్వాత నవధాన్యాలు కూడా చేయొచ్చు. అవి కూడా చేయొచ్చు. నవధాన్యాల్లో ఏ ధాన్యం మనకు అందుబాటులో ఉంటే దాన్ని చెయ్యొచ్చు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఇంచుమించు పత్తి, మిరప అవన్నీ కూడా వచ్చే కాలం కదా. కంబళ్ళు, దుప్పట్ల లాంటివి ఇవ్వటము, తర్వాత పెద్దవాళ్ళకి పెట్టడం అంటే తాత తండ్రుల పేర్లు చెప్పుకొని ఇళ్లలో విధానంగా చక్కగా ఆకులు పరిచి అన్ని రకాల ఆహార పదార్థాలు చేసి ఆకులు నింపి పెద్దవాళ్ళకి చూపించి బట్టలు పెట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చే విధానం ప్రాంతాల్లో కనపడుతుంది. తర్పణాలు విడిచే విధానం బ్రాహ్మణులు అంటే జంధ్యం యజ్ఞపూరితం ఉన్న వాళ్ళు తర్పణం విడిచే విధానం. తర్పణం విడవటము మంచిదే. ఒకవేళ ఇంత చేయలేం మనం అంత పెద్దవాళ్ళ పేరుతోటి, అదంతా కుదరదు. కానీ మనకి ఏదైనా చెయ్యాలంటే ఈ రోజున ఎలాంటి దానమైనా మీరు పెద్దవాళ్ళ పేరుతోటి చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పెట్టుకోవాలి. అత్యద్భుతమైన కాలం, మంచి సమయం కాబట్టి. కాకపోతే ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే వస్తుందో మకర సంక్రమణం నాడు తలంట్లు నిషిద్ధం. సంక్రమణం రోజున తలంటి పోసుకోకూడదు. ఇదే కాదు, నెలలో ప్రతి రవి సంక్రాంతి జరుగుతుంది. ఇంచుమించు 15-16 తారీఖుల్లో క్యాలెండర్ చూడడం అలవాటు చేసుకోవాలి జయ. నేను ఎప్పుడు అది చెప్పాలి, ఎప్పటికప్పుడు చెప్తాను నేను. క్యాలెండర్ చూడండి, క్యాలెండర్ చూస్తే మనకి ఏకాదశి తెలుస్తాయి, సంక్రమణాలు తెలుస్తాయి, ఏ రోజు ఏది విధి అనేది మనకు ఒకటి క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా. సంక్రమణం రోజు తలస్నానం చేయకూడదు, చేయకూడదని చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అది పితరుల కాలంగా చెప్పబడుతుంది. మిగిలిన సంక్రాంతులు ఎట్లా ఉన్నా ఈ ఒక సంక్రాంతికి మనం భోగినాడు తలంటి పోసుకుని ఉంటాం కదా, ఎట్లా భోగినాడు తలస్నానం చేస్తాం కాబట్టి ఒకవేళ ఏదైనా చేయదలుచుకుంటే ఒట్టి వాటర్ వాష్ తప్పిస్తే నెత్తి మీద నూనె పెట్టుకోవటం లాంటివి చేయకూడదు.
అన్ని రకాల దానాలు మంచివే. స్నేహితులను కలుసుకోవటము, ఎవరినైనా మాట్లాడడము, ఎప్పటి నుంచో మాట్లాడడం మానేసిన స్నేహితులను కలిసేందుకు కూడా ఇది మంచి సమయం అని చెప్పండి. ఇది ఇంకా బాగుంది. అవును, ఎప్పటి నుంచో మానేస్తాం, కొంతమందితోటి మాట్లాడడం మానేస్తాం. హ్యాపీ సంక్రాంతి అని సంక్రాంతి పండుగ నాడు విష్ చేయండి, వాళ్ళు మళ్ళీ కలుస్తారు మీతోటి. ఈ సమయం అలాంటిది, ఇది చాలా మంచి సమయం కదా. ఏదైనా కొత్త పనులకు శ్రీకారం చుట్టడం. జనరల్గా సంక్రమణాల్లో కొత్త పనులు ఏం చెయ్యం, కానీ ఈ సంక్రమణం రోజున చెయ్యొచ్చు. ఓకే, ఇది మన జీవితాల్లో పెద్ద పండుగ కాబట్టి. పైగా ఏంటంటే ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ప్రయాణం మొదలు పెడతాడు. దీంతో ఏమవుతుంది, కొంచెం ఎండ, సూర్యుడు తేజస్సు పెరుగుతుంది. అవును, మాఘం వచ్చేస్తుంది, కొంత దగ్గరలోకి వచ్చేసింది కదా. అవును. మాఘమాసానికి ముందే సూర్యుడు మనకి వేడెక్కటం మొదలు పెడతాడు, వాతావరణంలో మార్పులు వస్తాయి. జీవితంలో మార్పు తెచ్చుకునేందుకు కూడా ఇదొక రోజుగా ఆలోచించుకుని మనం పండగని ముందుకు అందుకే తీసుకెళ్ళచ్చు. కదా రమ్మగారు అంటారు, కష్ట సుఖాలు వస్తాయి వెళ్ళిపోతాయి. అదే వాతావరణం చూడండి, మనం ఆపగలుగుతామా? ఏం Nature మార్చలేము. ఏమీ దాని పని అది చేసుకుంటూ ఏదో కష్టం వెళ్ళిపోతూనే వచ్చిందని ఉంటుంది. అలాగే దిగులు ఆగిపోతూ పడుతూ ఉంటాం. కూర్చుంటాం. ఆ, మనం కూర్చుంటాం కానీ రోజు కూర్చోదే, అది రోజు కూర్చోదు. సూర్యుడు చంద్రుడు కూర్చోరు, వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవును, 6 అవును. నెలలు దక్షిణం వైపు ప్రయాణం చేసిన సూర్యుడు ఈ రోజు నుంచి ఉత్తరం వైపుకి ప్రయాణం చేయటం మొదలు తన దిశ పెడతాడు. మార్చుకుంటాడు. పక్కకి వాలడం మొదలు పెడతాడు. ఒకే రోజున వాలడు కానీ మొదలు పెడతాడు. కాబట్టి ఇది దేవతల తాలూకు మెలకువ సమయంగా చెప్తారు. ఓకే, వాళ్ళ హాయిగా మెలకు వస్తుంది. ఇప్పుడు ఇంక నుంచి మన విధానం మారుతుంది అనమాట. మొన్నటి దాకా బోల్డ్ అని పూజలు చేసాం మనం, అవును. ఇక్కడి నుంచి మన విధానం మారుతుంది. అలాగే జీవన విధానాన్ని మార్చుకునేందుకు కూడా ఇదొక ప్రత్యేకమైన రోజుగా తీసుకోవాలి ఎవరైనా కూడా. అంటే మనం పండగకి బొమ్మలు పెట్టుకుంటాము, తర్వాత బొమ్మల పండుగ చేస్తాం, భోగి పళ్ళు పోసుంటారు నిన్నటి రోజున. అవును, అవును. ఈ బొమ్మలు పెడతాం కదా. ఈ రోజు దీంట్లో ఏంటంటే మనం గుమ్మడి పళ్ళు, దోస పళ్ళు లాంటివి కూడా బొమ్మల్లో పెట్టచ్చు. దోస పళ్ళు కూడా ఇవ్వచ్చు చేయ, దానంగా రమ్మగారు. దోస పళ్ళు కూడా ఇవ్వచ్చు. దోస పండు కూడా మంచిదే ఇవ్వటం. ఓకే, అవి కూడా ఇవ్వచ్చు. చక్కగా పూజలు చేసుకోవచ్చు, హాయిగా పండగ చేసుకోవటం, అందరినీ పిలవటం, తర్వాత పిండి వంటలు చేయటం. ఈ సంక్రాంతి పండగ అనగానే మనం అరిసెలు చేస్తాం. అరిసెలే ఊళ్ళల్లో కనపడతాయి బాగా. అవును, అవును, అవును. చక్కగా నిన్నటి దాకా చేయకపోతే ఈ రోజు అరిసెలు చేసుకోవచ్చు. ఈ అరిసె అనే పాకం ఏంటంటే ఆ నిలవ ఉంటుంది. ఆ, మనకి ఇంత నిలవ ఉండే వస్తువు ఇంకొకటి ఉండదు అసలు. అవును, అవును, పాకం కూడా మనం నిలవ పెట్టుకోవచ్చు. అవును. అరిసె చేసే కాదు, ఆ, పాకాన్ని అరిసె కూడా పాకాన్ని పెట్టుకోవచ్చు. కూడా నిలవ పెట్టుకోవచ్చు. ఈ అరిసె బియ్య పిండి, నూనె, వాటితోటి బెల్లం తోటి కలిపి చేసే ఈ పదార్థాన్ని పంచుకుని తినటం మంచిది. పండగని హాయిగా సరదాగా నవ్వుతూ ముందుకు తీసుకెళ్ళటమే. మీరు ఎలా చేసుకునేవారు రమ్మగారు చిన్నప్పుడు? బొమ్మలు పెట్టేవాళ్ళం చేయం. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునేవారు? బొమ్మలకలు భోగి పండుగ రోజు పొద్దున్నే తెల్లవారేసరికి మేము భోగి మంట దగ్గరికి వెళ్ళామా, వెళ్ళి తిరిగి వచ్చి స్నానాలు చేసేసరికి మా నాన్నగారు, అన్నయ్య నాన్న ఉన్నప్పుడు నాన్న చేసేవారు. తర్వాత అన్నయ్య అన్ని చెక్కలేయటం, ఏర్పాటు చేయటం, చాందనీళ్ళు కట్టడం. మేము పైనుంచి బొమ్మలు ముందు రోజు దించేవాళ్ళం, అన్ని శుభ్రంగా దుడటం, బొమ్మలు పెట్టడం, గౌరీదేవిని పెట్టడం. సంక్రాంతి రోజున మేము పేరెంటం పిలుచుకునేవాళ్ళం. ఓకే, ఈ సంక్రాంతి నాడు పేరెంటమే ఎక్కువ విశేషం. ఎందుకంటే సంక్రమణం అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తూర్పాంధ్ర, ఉత్తరాంధ్ర ఆ వైపు వాళ్ళు ఏం చేస్తారు, దారపోసుకోవటం అంటారు. పసుపు, కుంకుమ, ఖర్జూరాలు అవన్నీ పళ్ళెంలో ఇట్లా రాసులు పోసి ఇస్తారు పేరెంట్ వాళ్ళకి. మన వైపు అంత కొంచెం తక్కువ ఉంటుంది. ఇటువైపు ఏం చేస్తామంటే అలా కాదు, ఒట్టిగా పసుపు బొట్టు ఇచ్చి శనగలు అవి తాంబూలం శనగలు, అరటిపళ్ళు, ఇంకేమైనా పళ్ళు గిళ్ళు ఉంటే అవి. ఒకవేళ గుమ్మడి పళ్ళు బాగా విస్తారంగా కాస్తే ఒక్కో సంవత్సరం మాకు తెక్కాసేవి గుమ్మడికాయలు. ఆ గుమ్మడికాయలు కూడా ఇచ్చేవాళ్ళం. కొబ్బరికాయలు ఇచ్చేవాళ్ళం తాంబూలంలో, అది తక్కువ. కొబ్బరికాయలు బాగా, అరటిపళ్ళు అవి ఇచ్చేవాళ్ళము. తర్వాత ఈ పేరెంటం చాలా ఇంపార్టెంట్. చక్కెర పొంగల్ ఒకటి బాగా చేసుకునేవాళ్ళం ఆ రోజు. సంక్రాంతి పండుగ రోజున చక్కెర పొంగలే విశేషం. ఈసారి మనం కూడా స్టూడియోలో చక్కెర పొంగల్ చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. చక్కెర పొంగల్ చేసుకోవటం విశేషంగా కనపడుతుంది. భోగి నాడే ఇంచుమించుగా మనకు గోదా కళ్యాణం జరిగిపోతుంది. అవును, సంక్రాంతి పండుగ మన ఇంట్లోనే తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు తర్పణాలు విడవటం కూడా ఉండేది. ఇది వరకట బాగా చిన్నతనంలో, అంటే నా చిన్నప్పుడు కాదనుకుంటున్నాను నేను, నాకు ఊహ తెలిసాక నేను చూడలా. ఇంచుమించు పెద్దవాళ్ళకి పెట్టేవంటే తద్దినపు భోజనం రోజున తిథి నాడు ఎలా వండుతారో అలాగే వండేవాళ్ళట పాతకాలంలో. తర్వాత ఈ పండగని చక్కెర పొంగళ్ళు చేసుకోవటం, అల్లుళ్ళు రావటం, వాటితోటి అది పద్ధతి మార్చుకున్నాం. కానీ పూర్వము ఈ రోజున ఏంటంటే ఇది విశేషమైన సంక్రమణం కదా, అందుకని తర్పణాలు విడిచి పెద్దవాళ్ళకి పెట్టే భోజనాలు 4 కూరలు, 4 పచ్చళ్ళు అట్లా చేసేవాళ్ళు. పెసరపప్పు వండటము ఆ విధానం కనపడేదట మొదటి కాలంలో. ఇటీవల నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలుగా మనం చక్కెర పొంగల్ చేసుకోవటము అవే తెలుసు నాకు. కొన్ని ప్రాంతాచారాలు ఉంటాయి కదా, ఒక్కొక్క ఊళ్ళల్లో ఒకటి ఉంటుంది. పెద్దవాళ్ళకి పెట్టే ఆచారం ఉంటే గనక వాళ్ళ కోసం ఏమి వండాలో అవే వండుతాం. ఇప్పుడు మా ఇళ్లలో అయితే ఇవి, కొన్ని చోట్ల గారెలు, బూర్లు, పప్పలు వండుతారు. అన్ని రకాలు విధానాన్ని బట్టి మన ప్రాంతీయమైన ఆచారం ఏది ఉంటే దాన్ని పాటించాలి. మనం యూట్యూబ్ లో చూసో లేకపోతే టీవీలో చూసో
టీవీలో చూసో వాటిని ఎవరైనా ఇతరుల ఆచారాలు కాకుండా మన ప్రాంతం మన ఊళ్ళలో ఏం చేస్తారు, పప్పు పొంగల్ చేస్తారు, దాంట్లోకి పచ్చి పులుసు చేసుకునే ఆచారం కనపడుతుంది. మనం ఏం చేస్తామో మన ఇళ్ళలో ఏం చేస్తారు, మన ప్రాంతాల్లో ఏం చేస్తారో దానిని తప్పక పాటించి పండగని ముందుకు తీసుకెళ్ళండి. సంస్కృతి సాంప్రదాయాలు మనం చేసే విధానంతోటే అలవాటుగా చేసే దాంతోటే ముందుకెళ్తాయి. ఇప్పుడు మన తాతలు నాన్నలు చేశారు, మనం నేర్చుకున్నాం, మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. అలా వాళ్ళు పండగని ముందుకు తీసుకెళ్తారు. ఇంట్లో పూజా విధానం ఏమన్నా ఉంటుందా గారు? మామూలుగా మనం ప్రతిరోజు చేసుకునే విధానమే ఫాలో అవుతాం, ఎవరిలో వాళ్ళదే ఏ ప్రత్యేక విధానం అయితే ఏమి ఉండదు, ఏం లేదు. ఇప్పుడు బొమ్మలు పెట్టుకున్న చోట అయితే గౌరీ పూజా విధానం కనపడుతుంది. బొమ్మలు పెట్టిన చోట ఒకవేళ బొమ్మలు పెట్టలేదు అనుకోండి, మామూలు పూజా విధానమే. మనం ఏ చక్కెర పొంగల్ చేసామో అది నివేదన చేసుకోవటం, అంతే. చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెట్టుకోవటం. ఈ పంచటం విధానాన్ని మన పద్ధతిని బట్టి అవతల వాళ్ళు ఒప్పుకోవాలి, అది కూడా కదా. అయితే ఈ సంక్రమణ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు కూడా మనం పంచుకుంటే బాగుంటుంది. ఈజీ మెథడ్ ఏంటంటే నువ్వులు దానం అంటే ఎవరికి ఇస్తాను చేయ, సులువు కాదు అది. అందుకని మనం ఏం చేస్తాం, చక్కగా నువ్వులు ఉండలు చేసేసి పాకం పట్టేస్తే చక్కగా చిక్కీలాగా చేసామంటే పంచుకుని తినచ్చు. ఈ నువ్వులు ఏంటంటే ఈ పుష్యమాసం కదా ఇది, మార్గశీర్ష పుష్యమే. మార్గశీరంలో సగంలో మార్గళి మొదలైంది, దాని చివరికి ఇది వచ్చింది, పుష్యం ఆల్రెడీ వచ్చేస్తుంది. ఈ పుష్యమాసానికి అధిపతి శని. అందుకని ఆయనకి ప్రీతిగా ఉండే నువ్వుల్ని గనక మనం విస్తారంగా దానం చేస్తే శని తాలూకు ఎఫెక్ట్ కొంత తక్కువ ఉంటుంది. నల్లటి కంబళ్ళు దానం చేయటం అవన్నీ కూడా శని ప్రీత్యర్థం చేసేవి. ఇప్పుడు మనం సాధారణంగా చేసే దానం కూడా మన గ్రహస్థితిని బాగు చేస్తుందంటే ఎందుకు చేయకూడదు? మనం అది ఖచ్చితంగా చేయాలి కదా. ఇప్పుడు దానికి విధానం ఒకర్లా మా ఊళ్ళో చేయరండి అని అనాల్సిన పని లేదు. మీ ఊళ్ళో చేసేవి ఏం చేయాలి? మన ఇంట్లో వండుకునే వంటలు, మన పూజా విధానము, ప్రాంతీయ ఆచారాలు అవైతే దాన ప్రక్రియ ఏ ప్రాంతంలో చేసేదైనా ఈ కాలానికి అనుగుణమైంది ఎవరు చెప్పినా చేయొచ్చు. అందులో భాగం ఏంటంటే ఈ నువ్వులు దానం చేయటము, కంబళ్ళు దుప్పట్లు దానం చేయటము, తర్వాత ఏమో కూష్మాండ దానం, గుమ్మడి పళ్ళ లాంటివి దానం చేయటం, పళ్ళు ఎవరికైనా ఫ్రూట్స్ అవి పళ్ళు అవి ఇవ్వటము, ఆహార ధాన్యాలు ఇవ్వటము. ఇది ప్రాంతీయంగా ఉండక్కర్లేదు, అందరూ కలిసి చేసుకోవటం, దానం చేయటం మనం ప్రధానంగా పెట్టుకోవాలి. మనం మన చేత్తో ఇచ్చిన దాని ఎఫెక్ట్ ఫలితము మనకి తప్పక లభిస్తుంది. 100% అది ఏ ప్రాంతానికైనా లభించకపోవచ్చు, ఒక తృప్తి ఉంటుంది, సంతోషం, అది చాలు కదండి. అదే ఎవరికైనా మనం ఇచ్చిన వస్తువు ఉపయోగపడితే అది ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అదే మన జీవితానికి సంతోషానికి మూలం ఏంటంటే సాటిస్ఫాక్షనే కదా. తృప్తి వల్లే సంతోషం వస్తుంది. అంతే. చక్కగా ఈ విధంగా సంక్రాంతి పండుగని ముందుకు తీసుకెళ్ళండి. మీ ప్రాంతపు సంస్కృతి సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్ళండి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.